ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. దేవుని బిడ్డలారా, లేఖనం నుండి ఒక మాట చదువుకొని వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవమన్న లేఖనములో నుండి తండ్రి ఉదయకాల వేళ నాయన మా అందరితో మాట్లాడి నాయన నీ ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని మాకు అనుగ్రహించుమని యేసు క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, చదవబడినటువంటి లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించండి అనేటువంటి మాట. ఎల్లప్పుడూ ఎక్కడ ఆనందించాలి? ప్రభువులో ఆనందించాలి, ప్రభువునందు ఆనందించమని చెప్తున్నాడు. మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది గనక ఈ దినాలలో మనం మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం దేవుని ప్రజలమని, దేవుని యొక్క ప్రియమైనటువంటి ప్రజలము, క్రైస్తవులమని, క్రీస్తును ధరించిన వారమని, క్రీస్తును కలిగి ఉన్న వారమని మనం లోకానికి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన సహనమును సకల జనులకు తెలియబడనివ్వాలి. మనం సహించాలి అంటే ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆవేదన, ఏదో ఒక పోరాటం ఉంటేనే మనం దాన్ని సహించినట్లవుతుంది. మనం ఏదో ఒక పోరాటంలో వెళుతున్నప్పుడు, ఏదో ఒక సమస్యలో వెళుతున్నప్పుడు, లోకం మనతో పోరాడుతున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు మనం కోపం తెచ్చుకొని మనము గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఇష్టానుసారంగా లోకస్తుల వల్ల ప్రవర్తిస్తే మనకి వాళ్ళకు తేడా ఏముంది? మనకు వాళ్ళకు భేదం ఏముంది? మనకు వాళ్ళకు తారతమ్యం ఏముంది కదా. కాబట్టి మనం ఆనందించగలగాలి. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును. దేవుని మహాశక్తిని బట్టి మనం బలపరచబడే అనుభవంలో ఉండాలి. బాహ్య పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయకూడదు. ఒకవేళ ఒంట్లో అనారోగ్యం ఉండొచ్చు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, లోకంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు అనేవి మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయితే మన ప్రభువు మనతో ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన ప్రభువు మనకు తోడై ఉన్నాడు. మన పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దేవుని ప్రేమించే వారి కోసం దేవుడు ఉన్నాడు. దేవుడు వారి కోసం, వారి మేలు కోసం పనిచేస్తున్నాడని మనం నమ్మాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరి ఎన్నో శ్రమలు అనుభవించాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చివరిలో చూస్తే ఆయన ఎన్ని బాధలు, కష్టాల గుండా ఆయన వెళ్ళాడో మనం చూడొచ్చు. పిల్లరా, ఎన్నో బాధలు పడి అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నానంటాడు, చెరసాల్లో ఉన్నానంటాడు, సహోదరులమైన ఆపదల్లో, నదుల వల్లైన ఆపదల్లో, దొంగల వల్లైన ఆపదల్లో, కపట సహోదరులైన అసలు ఆపదల వలయములో ఆయన జీవించాడు. అటువంటి మరి రాళ్ళతో కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు. మరి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. గమనించారా ప్రియులారా? మరి మనం ఇటువంటి పరిస్థితుల్లో పౌలు భక్తుడు క్రీస్తును కలిగి ఆ పరిస్థితుల్ని, సమస్యల్ని ఓవర్టేక్ చేసి ఆయన ఆనందంగా ప్రపంచానికి నేను క్రీస్తులో ఉన్నాను, బహుధైర్యంగా ఉన్నాను, నేను క్రీస్తును బట్టి బహుగా అతిశయపడుతున్నాను, నేను క్రీస్తును బట్టి బహుగా సంతోషిస్తున్నాను
అని చెబుతున్నాడు. ఈరోజు అన్నిటికీ అన్ని ఉండి కూడా ప్రజలు ఆనందంగా ఉండలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు, ధైర్యంగా ఉండలేకపోతున్నారు, నెమ్మదిగా ఉండలేకపోతున్నారు. ప్రియులరా, వాక్యం వింటున్న సహోదరి, నా సహోదరుడా, ఏమీ లేకున్నా కూడా నువ్వు దేవుణ్ణి బట్టి అతిశయించవచ్చు, దేవుణ్ణి బట్టి సంతోషించవచ్చు. ఈ నిందలు, హింసలు, ఇబ్బందులు నిన్ను ఓవర్టేక్ చేసి నువ్వు ప్రభు రాజ్య విస్తరణ కోసం పరిగెత్తవచ్చు. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నాకు అది ఉంటే దేవుని సేవ చేస్తాను, ఇది ఉంటే దేవుని సేవ చేస్తాను, నాకు ఈ డబ్బు ఉంటే సేవ చేస్తాను, నాకు మంచి సపోర్ట్ చేసేవారు ఉంటే సేవ చేస్తానని కాదు. నీలో ఆ ఆసక్తి ఉంటే ఆ ఆసక్తిని దేవుడు చూస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అని ఏ విధంగా అయితే యేషయా ప్రార్థించాడు, అలాగా నువ్వు నేను ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని వాడుకుంటాడు, మనల్ని బలపరుస్తాడు. ఈ చివరి దినాలలో ప్రజలు తృప్తి లేని వారిగా, ధైర్యం లేని వారిగా, సంతోషము లేని వారిగా, మరి ఎంతగానో అలసి సొలిసిన జీవితాలని జీవిస్తూ ఉండగా నిన్ను నన్ను చూసినప్పుడు వారికి ఒక ఊరట కలగాలి, ఒక ధైర్యం కలగాలి, ఒక సంతోషము కలగాలి. నేను కూడా ఆ బ్రదర్ లాగా హ్యాపీగా ఉండొచ్చా, నేను ఆ బ్రదర్ లాగా ధైర్యంగా బ్రతకొచ్చా, నేను ఆ సిస్టర్ లాగా మరి హ్యాపీగా దేవుని కోసం మరి నేను బ్రతకవచ్చు అనే ధైర్యాన్ని నీ ద్వారా చూడాలి. దేవుని బిడ్డలారా, యేసయ్యను చూచినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మహిమపరిచారండి. మనల్ని చూసినప్పుడు మరి లోకము దేవుణ్ణి మహిమపరచాలి, లోకము దేవుణ్ణి చూడాలి. అలా చూచేటట్టుగా మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క ప్రతి పరిస్థితుల్లో మనం ఏ విధంగా అడుగులేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది ఈ ప్రపంచానికి అవసరం. ఈ ప్రపంచం దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుణ్ణి కలిగి ఆనందిస్తున్న నిన్ను నన్ను చూడగలదు. కాబట్టి దేవుని బిడ్డ, దేవునిలో ఉన్న సంతోషాన్ని, ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించినట్లయితే మరి ఆ సంతోషాన్ని, ఆయన సంతోషాన్ని, నా యొక్క సంతోషం మీకు ఇస్తానన్నాడు, నా యొక్క శాంతిని మీకు ఇస్తానన్నాడు. ఆయన సంతోషాన్ని మనము పొందుకుందామా? ఆయనలో ప్రవహించిన పరిశుద్ధాత్మ ఆ యొక్క నిరీక్షణ కలిగి మనం సంతోషించినట్లు మనము దేవుని తట్టు చూద్దాం. ఈ ప్రపంచానికి మనం ఒక దేవునికి ప్రతిబింబాలమవుదాం, దేవుణ్ణి చూపించే ప్రతిబింబాలమవుదాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, నీ కొందనాలు. మా ప్రియులు నాయనా యోదే కాల వేళ నీ యొక్క ప్రభా దివ్యమైనటువంటి వాక్యమును అయా విని ఉన్నారు. మేమందరము నీ యొక్క ప్రభా మాటలు విని ఉన్నాము. ఇదిగో తండ్రి, మా అందరిలో ఒక పరిశుద్ధాత్మ పరవళ్ళు తొక్కే ఆనందాన్ని దయచేయండి. పరిస్థితుల ద్వారా ఏమాత్రం ప్రభావితము చేయబడని ఒక సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్తో నింపి మమ్మల్ని నాయన ప్రపంచానికి ఒక తండ్రి మంచి సూచనగా, ప్రపంచానికి ఒక ప్రభువా వీరు దేవుని పిల్లలు, వీరు దేవుని ప్రజలు, వీరు దేవుని క్రీస్తును నమ్మిన వారిని చూపించేలా మా సహనాన్ని సకల జనులకు కనపరిచే కృప దయచేయండి ప్రభా. నీ ఆనంద ప్రవాహంలోనిది మాకు త్రాగించండి ప్రభా. మమ్మల్ని ఆనందభరితులుగా చేయండి అయా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ యందు ఉన్నవాడు ఎల్లప్పుడూ సంతోషిస్తాడయ్యా. అటువంటి సంతోషం లోకములు దొరకని సంతోషం, ఈ యొక్క తండ్రి అల్పకాల పాప భోగం వలన దొరికేటువంటి సంతోషం కాదయ్యా, నీలో దొరికే నిత్యమైన సంతోషంతో మమ్మల్ని నింపి తృప్తిపరిచి మహిమగల ప్రభు నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకోమని మా ప్రియులందరినీ దీవించి వారి పనుల్లో మీరు తోడయండి, వారి ప్రయాణాల్లో మీరు తోడయుండండి. వారికి తండ్రి వారి పుట్టినరోజు వేడుకల్లో, వారి యొక్క వివాహదిన వేడుకల్లో వారికి సహాయం చేసి వారు ఆనందంగా గడుపునట్లు ప్రతి ఒక్కరు నిన్ను బట్టి ధైర్యముగా జీవించినట్టు కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. May God bless you all. Have a nice day.